వెల్కమ్ టు ప్రియా సిస్టర్స్. అందరికీ నమస్కారం. చిటికలో రుచికరమైన కరకరలాడే జొన్న పిండితో జంతికలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. జొన్నలు, వీటిని శుభ్రం చేసి పక్కకు పెట్టుకోవాలి. వీటిని ఒక ప్యాన్లో వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేకుండా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇలా వచ్చేసిందంటే ఫ్రై అయిపోయినట్టే. ఒక కప్ బియ్యం పిండి, వాటిని చల్లారుకున్న తర్వాత జొన్నలను మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఒక కప్ శనగపిండి జల్లెడతో ఈ విధంగా జల్లించుకోవాలి. బియ్యం పిండి జల్లించుకుందాము. ఇప్పుడు జొన్న పిండి, ఇలా జొన్న పిండితోటి జల్లించుకోవాలి. ఫైన్ పౌడర్ చేసాం కాబట్టి ఏం రాలేదు, వచ్చిన వాటిని తీసేయండి. ఇలా ఉండలు లేకుండా ముందే కలిపి పెట్టుకుంటే మనకి జంతికలు చేసేటప్పుడు చాలా బాగా వస్తాయి. దీంట్లో మనం రుచికి సరిపడా కారం, ఉప్పు, వామును ఇలా చిదిమి వేసుకోండి. వీటన్నిటినీ కలుపుకోవాలి. ఇలా జంతికల గొట్టం ఉంటుంది కదా, దాంట్లో స్టార్ షేప్ తీసుకున్నాను నేను. స్టార్ షేప్ అయితే కుర్కురే లాగా వస్తుంది కదా, దీన్ని ఆయిల్ రాసి పెట్టుకోవాలి. వేడి వేడి నీళ్లు పోస్తూ కలుపుతూ పిండి సిద్ధం చేసుకోవాలి. ఇలా జంతికల గుట్టంలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా వచ్చాయో, ఇలా కుర్కురే లాగానే ఉన్నాయి కదా చూడడానికి. పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇలా చేసి పెట్టవచ్చు ఈజీగా. జొన్న పిండితో జంతికలు రెడీ అయిపోయాయి. జంతికల గొట్టంలో ఇంకొక షేప్ ఉంటుంది కదా, వాటితో కూడా చేయొచ్చు. మీకు నచ్చిన షేప్తో చేయండి. చూద్దామా క్రిస్పీగా వచ్చాయా? చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. జొన్న పిండితో చేస్తే వస్తుందో రాదో అనుకుంటారు కదా, చేశాయి, చాలా బాగా టేస్టీగా వచ్చాయి. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి.